నమస్తే. లగచర్ల సిగ్గు లేకుండా పచ్చి అబద్ధాలు. మేమంటూ లగచర్లకు వెళ్ళకపోయున్నా, ఆ తండాలకు వెళ్ళకపోయున్నా, ఆ మహిళల్ని మేము కలిసి ఉండకపోయుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లేదు మన తెలుగు వాళ్ళు ఎంతవరకు ఉన్నారో అక్కడి వరకు కూడా ఇది నాణానికి ఒకవైపునే సమస్య అనేది వెళ్తుంది. దీనికి ఒక రాజకీయ రంగు పులిమిండ్రు. ఇది కేటీఆర్ దాడి చేపించిండ్రు అని మాట్లాడారు. కానీ ఏ ఒక్కరైనా ఇవాళ కూడా సోకాల్డ్ మీడియా అని చెప్పుకుంటూ, సోకాల్డ్ జర్నలిస్టులు అని చెప్పుకుంటూ ఈరోజు ఇంకా పచ్చి అబద్ధాలు సిగ్గు లేకుండా వండి వారుస్తున్న వైనం చూస్తుంటే అసలు ఎక్కడ పోయింది? మనుషులకి కొంత మానవత్వం అన్న ఉంటుంది కదా. ఒక 5 తండాలు అర్ధరాత్రి పూట దాడి చేశారనే ఒక నెపంతో వందల మంది పోలీసులను అది కరెంటు తీసి ఇళ్లకు పంపించి అరాచకం చేసిర్రు అని వాళ్ళు చెప్తుంటే అయినా ఇంకా సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్న వైనం చూస్తే ఎక్కడ పోతుంది అసలు తెలంగాణ రాష్ట్రము? తెలంగాణ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? మేధావులంతా ఎక్కడ పోయిరు? ఉద్యమకారులంతా ఇక్కడ పోయిరు? ఇవాళ ఎందుకు మౌనంగా పెదవులు మూసుకొని ఉన్నారు? ఎందుకు నోరు తెరుస్తలేరు? మేము మా కోసం నోరు తెరవమని అంటలేము. అన్యం పుణ్యం మెరగని గిరిజనులు ఇవాళ మేము ఇట్లా మాట్లాడితే లేని తోకలు ఈకలు పీక్కొచ్చి ఆనాడు అది అట్లా జరిగింది, ఈనాడు మహిళల దగ్గరికి మహిళల ఇళ్ళకు పోయి అర్ధరాత్రి బంద్ చేసి బీరువాళ్ళకు తాళాలు ఉంటే గడ్డపారలు పెట్టి దాన్ని ఒడిసి ఏం మనుషులు దాచుకుంటారా? తీవ్రవాదులా? అర్ధరాత్రి పోకపోయి ఉంటే వెలుగుపూట పోతే ఇంతలోకి ఇంతలో ఏం జరుగుతుంది? వాళ్ళు ఏమైనా తీవ్రవాదులా, లేకపోతే వాళ్ళు ఏమైనా పెద్ద గజ దొంగలా, లేకపోతే పెద్ద టెర్రరిస్ట్లా? ఏంది అసలు? మీరు ఆల్మోస్ట్ వీడియోలు చూసి ఉంటారు కదా. నేను చెప్తున్న దానికి నిజంగా మహిళలు తల దించుకోవాల్సిన పరిస్థితి. మహిళలే కాదు, మీ ఇంట్లో మీ బిడ్డలను, మీ భార్యలను, మీ తల్లులను, మీ అక్కలను, మీ చెల్లెలను ఏడబడితే ఆడబట్టుకొని చెప్పనిక సిగ్గు అనిపిస్తున్నప్పటికీ కూడా చెప్పక తప్పదు. ఏడబడితే ఆడ పెట్టుకొని పిసుకుంటూ కూర్చుంటే పోలీసు వాళ్ళు అంటే చూస్తా కూర్చోవాలి. అలా ఎవరు మాట్లాడకూడదా? ఏమైపోయినాయి? మీ కళ్ళు ఏమైనాయి? మీ చెవులు ఏమైనాయి? మీ నోరు ఏమైంది? ఎందుకు ఇలా నోరు ఇప్పలేరు? ఎందుకు అంటే మీ ఇంట్లో ఆడలకు జరిగితే తప్ప మీరు స్పందించరా? ఆ మహిళలు గారా? ఇవాళ జ్యోతి 9 నెలల గర్భవతి ఉండి ఏ నిమిషంలో డెలివరీ అవుతుందో తెలియదు. అలాంటి మూమెంట్లో నా భూమి నా భర్త అనుకుంటే ఇలా ఢిల్లీ వరకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించాల్సినంత అవసరం ఏముండే? మనం సినిమాలు చూస్తే జై భీమ్ లాంటి సినిమాలు చూసి అరే గిట్లుంటుందా అని అనుకున్నామే. అంటే ఇంకా పోత పొడుగుతూ ఇట్లనే బలి కావాలనా పాపం వాళ్ళు? అంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు, ఏం చెయ్యలేరు. ఎవరన్నా పోయి సపోర్టివ్గా మాట్లాడితే వాళ్ళ మీద ఒక ముద్ర వేస్తారు. ఒకసారి నేను మీకు కొన్ని షాంపిల్కి చూపిస్తున్నా, చాలా ఉంది కానీ షాంపిల్కి మీరు చూపించిన తర్వాత ఈ వీడియో కింద కామెంట్లు పెట్టుర్రి. ఎదవనా కొడుకులు చెత్త కొడుకులు పెట్టేటోళ్ళు ఎట్లాగూ పెడతారు వేస్ట్ కామెంట్లు, కానీ స్పందించరు కనీసం. ఇంత దారుణంగా ఉంటే రేపు పరిస్థితి ఏ విధంగా ఉండబోద్ది అనేది మీకు చూపిస్తారు. ఒకసారి చూడండి. ఒకవేళ భూమి పోతుంది అంటే బాధ ఎట్లుంటుంది? బాగుంటుంది. ఎంత బాగుంటుంది? మస్తు బాగుంటుంది. దాని మీదనే కదా మా బతికేది. పిల్లలు మంచోళ్ళు చెడ్డలు 6 నెలలకుள்ளే నడుస్తున్నది. ఇదే పంచాలు ఈ పొద్దున ఎన్నో దినాలు అవుతున్నది. 6 నెలల అప్పుడు ఎంపీ ఎలక్షన్ ఏదన్నా ప్రభుత్వము భూములు సేకరించినప్పుడు మీకు అసొంటి భూమి ఇస్తే మంచిదా, లేకపోతే పైసలు ఇస్తే మంచిదా? ఎట్లా ఏమనుకుంటారు రైతు? ఈ రైతుకు అసలు వ్యవసాయదారు మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు 10 లక్షలు ఎకరకు 10 లక్షలు ఇస్తామంటేనే వాళ్ళు అన్నారు. 10 లక్షల్లో ఏం బతుకుతాం మేడం? భూములే రావు. ఇప్పుడు భూములు వస్తాయి మేడం. అంటే ఇక్కడ తీసుకొచ్చి అదే ఫార్మసిటీ పెడతామంటున్నారు. అంటే దీనివల్ల చాలా మంచి జరుగుతుంది అంటున్నారు మేడం. ఫార్మసిటీ అంటే చాలా పొల్యూషన్ బట్టి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మొత్తం ఇక్కడ పోలీసులు ఉన్నారు మేడం. పలకరించినా కూడా పాపం ఏదో పొడిగా మాట్లాడుతారు, భయపడుతున్నారు ఏం చెప్తే ఏమవుతుందని. కానీ ఒక్కసారి చూడ్రి ఈమెని. ఇప్పుడు ఏ రాజకీయం మీకు కనిపిస్తుంది? ఈమె ఏంది అనేసి అడిగితే, ఎందుకు వచ్చిరని అడిగితే ఆమె నెట్టేస్తే పోయి గోడ కొట్టుకొని ఆమె చూడ్రు ఒకసారి. వరి కోతకొచ్చిన వరిని కోసుకోలేకపోతున్నాము, ఎందుకు మాకు కర్మ అనేసి ఈ పెద్దావిడ ఏ రాజకీయ రంగు బులుముకోనుంది? ఏ రాజకీయాన్ని వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తే మాట్లాడుతుంది? చెప్పుర్రు ఒకసారి.
నాకు కూడా చిన్న పిల్లు ఉన్నాయి సంకల చిన్న పిల్ల నా కొడుకు కూతురు ఉన్నాయి కూతురు అట్లా దొబ్బింది మూతగా ఎలుగు లేదు ఏం లేదు కిందేసినాక లేచి వాళ్ళు లేవు వాళ్ళు పోయి పండుకోండి అందరూ వెళ్ళిపోయి అక్కడ ఇక్కడ తందల పొడేది నేను పిల్లలు తీసుకొని ఇక ఇంట్లో మా భూమిలో సావటిది మా భూమిలో ఇంత ఉన్నాయి 1 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాయి బిడ్డ ఉంటే ఏం చేస్తుంది మా భూమి సత్య ఓట్లు వేస్తుంది ఓట్లు గెలిపించి మా భూములు కూడా కొనాలి అంటే మేము ఏడ బతుకుతారు ఉండదు బిడ్డ మాకు ఉండనే బతుకుతారు భూమి మీద ఇంత చేసుకొని పంటలు మా చదువు లేదు పిల్లలకు చదువు లేదు ఆ జాబులు లేవు ఆ భూమి మీద బతుకుతారు భూమి మీద గొడవ చేసుకొని మీరు రాసేసి కలెక్టర్ ఏంట పోలీసు వాళ్ళని ఎవరినైనా తోలిచ్చుంటే ఆ గొడవ కాకుండే కదా మాకు తెలియదు వచ్చింది తెలియకుండే మా భూమి ఓగూడాలంటని గొడవ చేసిన అంత తాండలా కూడా 5 మంది ముసలోళ్ళు ఉండరు. ఇది ఒకసారి చూడండి. ఎవరన్నా మాకు అక్కడ ఆమె మాట్లాడుతుంటే మాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఎవరైనా కూడా స్పందిస్తారు. ఇది చూసినాక మీరు ఒక నిర్ణయానికి రండి. అంటే మీరు ఒక సైడ్ చూసి ఒకటే ధోరణిలో మాట్లాడకుండా రెండో వైపు వాస్తవాలను కనుక మీరు చూడగలిగితే మేము తీసుకొచ్చిన మా వాస్తవాన్ని మీరు చూసి ఒక నిర్ణయానికి రండి. మొత్తం ఆడవాళ్ళనే ఉండవు. ఆడవాళ్ళని చూసి ఇగో గిట్లా విస్తుంటారా పోలీసు వాళ్ళు వచ్చినోడు ఏం చెప్తుంది చూడురి. మళ్ళీ మీకు వినబడతా ఒకసారి. ఆమెలో ఎంత ఇట్లా చేస్తారా ఆడవాళ్ళని ఇట్లా విస్తుంటారా పోలీసు వాళ్ళు వచ్చినోడు గిట్లా కుట్టిగా విస్తుంటారా ఇట్లా చేస్తారా ఆడవాళ్ళని నయ్య ఒక్కటి కొట్టంగా రాత్రి వచ్చి కళ్ళని తీసి ఓన్కి హక్క మగ పిల్లలు మొత్తం ఆడవాళ్ళనే ఉండవు. ఆడవాళ్ళని చూసి ఇగో గిట్లా విస్తుంటారా పోలీసు వాళ్ళు వచ్చినోడు గిట్లా కుట్టిగా విస్తుంటారా ఇట్లా చేస్తారా ఆడవాళ్ళని నయ్య ఒక్కటి కొట్టంగా రాత్రి వచ్చి కళ్ళని తీసి ఓన్కి హక్కారం ఉండగా ఓన్కి హక్కారం ఉండే ఏం లేదు. ఇప్పుడు డైరెక్ట్ మొత్తం వస్తాము కోటి మీద కూర్చుంటాము మా బాంబేయాలే ఓడు మా భూమి గుంజుకున్నాను అంతే. మస్తు బాధ అనిపిస్తుంది మేడం. కానీ నాకు ఎవ్వరు లేరు వెనక ముందు. ఇప్పుడు మా ఆయనని నేను ఎలాగైనా విడిపించుకోవాలని నేను ఇలా తిరుగుతున్నా. మా ఆయన కోసం ఇబ్బంది అవుతుంది మేడం, కానీ మా ఆయన కోసం నేను పోరాటం చేస్తున్నా మేడం. ఎలాగైనా తిరిగి రావాలి జైలు నుంచి అని, ఎలాగైనా తిరిగి రావాలని పోరాటం చేస్తున్నా మేడం. ఇట్లాంటి సమస్య వస్తుందని ఎప్పుడన్నా అనుకున్నా? అస్సలకి నా కళ్ళలో కూడా అనుకోలే మేడం, కళ్ళలో కూడా అనుకోలేను ఇట్లాంటి సమస్య నాకు వస్తుంది, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉంటా అని. చావడానికైనా సిద్ధంగా ఉన్నాం. అందరం రైతులం, ఎవరెవరు పొలాలు పోతున్నా, ఎవరెవరు ఇండ్లు పోతున్నా వాళ్ళందరూ. ఇప్పుడు ఒక్కసారి మీరు ఆమె అంత బాధపడుతుంది అని అంటే ఎందుకు పడుతుంది? ఆమె ఏం బాధ పెట్టకపోతే ఎందుకు పడుతుంది? ఒక 9 నెలల గర్భవతి. రావాలి జైలు నుంచి అని, ఎలాగైనా తిరిగి రావాలని పోరాటం ఇప్పటికన్నా అర్థమైందా? ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకోండి అని చెప్తున్నాం. ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఎంత ఆకృత్యాలు జరుగుతున్నాయి, ఎంత అరాచకం జరుగుతుంది. వాళ్ళ ఆవేదనతోటి వాళ్ళ భూములు వాళ్ళు పోతుంటే వాళ్ళకు సోయి లేదా? అంటే ఎవరో వస్తే కానీ, ఇప్పుడు మీరున్నారు, సపోజు మీరు ఒక రైతులు, రేపు ఎక్కడో వచ్చి మీ భూములు తీసుకుంటామంటే ఎవరో వస్తే కానీ మీకు మెలుకోరాదా? వాళ్ళు ఇయ్యాల కాదు, గత 8 నెలల నుంచి పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ చేసిండు దీంట్లో కుట్ర, కేటీఆర్ కుట్ర చేసిరు అంటున్నారు. కానీ ఈ ఆడోళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు? పోలీసులు ఒకవేళ దాడి చేసిరన్న ఇన్ఫర్మేషన్ మీకుంటే నిజంగా వాళ్ళు చెప్తున్నది ఒకటే, కలెక్టర్ ఒకవైపు దాడి జరగలేదని చెప్తున్నారు, మీకు కనిపిస్తుంది వాళ్ళ వెహికల్స్ మీద రాళ్ళు ఎత్తేసింది కనపడుతుంది. ఓకే, దాడి చేసిరని వాళ్ళని అరెస్ట్ చేయాలనుకుంటే, వాళ్ళ భర్తలను అరెస్ట్ చేయాలనుకుంటే పగటిపూట పోవాల్సి ఉంటుంది కదా. పోని రాత్రి పోయిను, ఆ రాత్రి పోవడమే పెద్ద తప్పైతే లైట్లు బంద్ చేసి వాళ్ళని ఏడబడతాడ చేతులేసి అంత అసభ్యకరంగా బిహేవ్ చేయాల్సినంత అవసరం ఎందుకుంది? మళ్ళీ అడుగుతున్నా, మీ ఇంట్లో ఆడపిల్లల్ని కానీ, మీ ఇంట్లో మీ భార్యల్ని కానీ, మీ ఇంట్లో మీ తల్లుల్ని కానీ, మీ ఇంట్లో మీ అక్క చెల్లెల్ని కానీ చేస్తే మీరు ఊకుంటారా?
ఎందుకు ఇంత దరిద్రమైన నీచమైన చర్యలకు ఎందుకు ఉసిగొలుపుతున్నారు? వందల మంది పోలీసులు, వాళ్ళు చెప్తారు కదా, 500 మంది పోలీసులు గుంపులు గుంపులుగా వచ్చి ఇంట్లో బందిపోటు దొంగలుగా జొరబడి వాళ్ళ మూలలు, వాళ్ళ బాత్రూంలు, వాళ్ళ బీరువాలు, వాళ్ళ మనుషుల్ని ఏడబడతాడ పట్టుకొని ముసలోని గోడలకేసి కొట్టి ఆమె కళ్ళులేని ఆవిడ మాట్లాడింది కదా, మీకు చూపించింది మచ్చుకు మాత్రమే. ఈమె నేను గర్భవతిని సార్ అన్నా కూడా వదిలిపెట్టకుండా ఎందుకు అంత ఇల్లు సెర్చ్ చేయాల్సినంత అవసరం ఏముంది? బీరువాళ్ళ మనుషులు దాచుకుంటారా? లేకపోతే ఇంత కుండలలో మనుషులు దాచుకుంటారా? ఇది ఎందుకు కనపడతలేదు మీడియాకి? చిన్న ఇష్యూ జరిగితే గుంపులు గుంపులుగా పోయి కవర్ చేసుకొస్తారే, ఎన్నెందో క్వశ్చన్లు అడుగుతారు. ఇంకొక విషయం చెప్పాలనుకున్నా, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రెస్ క్లబ్కి వస్తే వీళ్ళేదో తీవ్రవాదులు అయినట్టు, వీళ్ళేదో నేరం. కనీసం ఆ ప్రెస్ మీట్ అంటే జర్నలిస్టులు ఏంది? వాళ్ళు చెప్పిన తర్వాత కొంచెం వాళ్ళు క్వశ్చన్లు అడిగితే బాగుంటుంది. వాళ్ళని ముందే భయంతో ఉన్నారు. వాళ్ళు ఏదో వాళ్ళు కూలో నాలో ఆ భూమిలో పని చేసుకుంటూ ఇంత పండించుకొని తింటున్న వాళ్ళ అమాయక ప్రాణాలని ఎట్లా మాట్లాడుతారు? ఏం మీ భూములు ఇస్తే ఏమవుతుంది? మీకు పైసలు ఇస్తారు కదా, మీరు కలెక్టర్ మీద దాడి చేయొచ్చా? అదే మీరు ఒక రాజకీయ నాయకుని ఆ విధంగా అడుగుతారా? అంటే పాపం వీళ్ళు బలహీనులు, వీళ్ళు ఏం చెప్పలేరు. ఎక్కడికి పోతున్నాము? ఎక్కడ దిగజారిపోతున్నాం మనము? మీడియాకు కళ్ళు కనపడతలేవా? ఈమె గాథ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూపించారు? సినిమాలు వస్తే మనం ఎంత సింపతి చూపిస్తాం, కళ్ళకు నీళ్ళు తెచ్చుకొని అరే ఎంత బాధ వచ్చిందని మాట్లాడతామే. ఇంకా 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 ఈ అరాచకాలు ఇలా కొనసాగిస్తూ ఎవరి కోసం ఇది? ఎవరి కోసం ఇంత ఇంత ఊచకోత? ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళ మనసుల్ని, వీళ్ళ గుండెల మీద దాన్ని ఊచకోత చేస్తున్నారు. ఇంకా సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారు. ఇంకా ఆడోళ్ళు నోరు తెరిచి చెప్పుకుంటా, నోరు తెరిచి మమ్మల్ని ఇట్లా చేసిరు అని చెప్పుతుంటే, ఇంకా మేం పోకపోయి ఉంటే, మేము లగచర్ల ప్రాంతానికి పోకపోయి ఉంటే అసలు ఈ వాస్తవాలు ఎక్కడ బయటకు వచ్చేవి? వాళ్ళు పాపం చెప్పుకోనిక బాధ కాదది, ఒక ఆవేదన లోపల ఎట్లా చెప్పుకోవాలనేసి. ఏమైందమ్మా రాత్రి అని అడిగితే కానీ వాళ్ళ మాటలు వస్తలేవు. దీనికి రాజకీయ రంగు పులుముకుంటా, ఇంకా మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా, సిగ్గు లేకుండా ఆడోళ్ళంటే మీకు ఇంత చులకనైపోయిందా? మీ కళ్ళకు కనబడతలేరా? మీ ఇంట్లో సేఫ్ ఉంటే ఏదో ఒక్కరోజు ఇలాంటి విషయాలు మీ ఇంటి వరకు వస్తే తెలుస్తుంది. వచ్చిన దగ్గర నుంచి భూముల మీద పడేసి గోస వాళ్ళని పేద వాళ్ళని మీరు గోస పెడుతుంటే యావత్ తెలంగాణ రాష్ట్రం చూస్తలేదు. యావత్ తెలంగాణ రాష్ట్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు. ఇంతకుముందు ఇప్పటికిప్పుడు అరెస్టులు, దిలీప్ కొంతం గారిని. ఏమి అంత భయం ఎందుకు? ఏం చేస్తారు? ఎన్ని అరెస్టులు చేసి మీరు ఇంకా ఆపుతారు అంటున్నా. ఆల్రెడీ సర్వేలు మొదలు పెడితే 50 నుంచి 60% వ్యతిరేకత వచ్చింది. జనాలు రోడ్ల మీదకి వస్తున్నారు. పోయి మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, అటు బాలు నాయక్ కావచ్చు, బలరాం నాయక్ కావచ్చు, వాళ్ళని ఇడిచిపెట్టండి అని అడుగుతున్నారంటే ఏంది? అంటే వాళ్ళకి సపోర్ట్ ఎవరు రారా? పార్టీలలో ఉన్నంత మాత్రాన ఈరోజు ఎంపీలైనా మంత్రులైనా ఎవరైనా కావచ్చు, సపోర్ట్ రారా? ఒక 9 నెలల గర్భవతి ఎందుకు ఆమెకి ఇవ్వాలి? ఏమక్కరా? వాళ్ళ భర్తని పాల కోసం పోయిండంట. అంటే మీడియాలో కనిపించిండు అనేసరికి తీసుకుపోయి మీరు జైల్లో పెడతారు. వీళ్ళ భర్తలను జైల్లో పెడతారు. ఇండ్ల మీదకి గుంపులుగా పోలీసులను పంపిస్తారు. వాళ్ళు ఏడబడతాడ చేతులేసి అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఎవరిచ్చిర్రు మీకు? ఎవరిచ్చిర్రు? ఇంత రైట్స్ ఎవరిచ్చిర్రు? అసలు ప్రజాస్వామ్యాన్ని ఇంత కూనీ చేస్తారా? ఇంకా పార్టీలో ఉన్న ఆడోళ్ళు అయితే అది మోరా ఏం మాట్లాడుతున్నారు, ఏం తిని ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థమవుతలేదు. ఒక్కరన్నా నోరు తెరిచి మాట్లాడుతారు. ఎక్కడ పోయింది సీతక్క? ఏంది సీతక్క ఇది? ఒక గిరిజన బిడ్డవు నువ్వు కూడా. కరోనా అప్పుడు నేను ఇంత మంచిది మేము ఒప్పుకుంటాం చేసినాం అనేసి మీరు నెత్తిన తట్టలు మూటలు పెట్టుకొని పోయేసి మీరు చేసుకొని వచ్చిర్రు. చాలా మంది మీరు పిఆర్ స్టంట్ అన్నా కూడా మేము నిజాయితీగా నమ్మినాం. ఇలా ఎందుకు వాళ్ళ గురించి ఓతలేరు? ఆ రోజు ముచ్చట్లలో ఫార్మాసిటీ కోసము భూములు సేకరణ చేసి దానికోసం పోరాటం చేస్తా అని మీరు ఆనాడున్న ట్విట్టరు, ఈనాడు ఎక్స్లో అది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ రోజు మాట్లాడాలి అంటే అక్కడ ఉంటే ఒక రకంగా, మీరు ఇక్కడ ఉంటే ఒక రకంగా మాట్లాడతారా? ఏ అపరిచితులా? లేకపోతే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉండి చచ్చిపోయి మళ్ళా బతికినరా? ఎందుకు కనపడతలేరు వీళ్ళు? పార్టీ ఏదైతే మానవత్వం చచ్చిపోయిందా? ఇంకొకటి, ఉమెన్ కమిషన్ చైర్మన్
నేరెళ్ళ శారద గారు మీకు ఒక రిక్వెస్ట్, మీరు నారాయణ చైతన్య స్కూల్లోకి పోయి హాస్టల్లో పిల్లలు ఎట్లున్నారు, వాళ్ళ క్లీనింగ్ ఉందా లేదా, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉన్నాయా లేదా అనేసి మీరు మంచి ఎంక్వైరీ చేసుకొచ్చారు. సరే, ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ వసతి గృహాలను అన్ని ఇచ్చిపెట్టి అవి ఎట్లున్నాయో కాదని ఇడికి మీరు పోయిర్రే. మరి మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి నియమితులైన పర్సన్ కదా మీరు మహిళా కమిషన్కి. గింత మాట్లాడుతుంటే సుమోటోగా తీసుకుంటుంది పార్టీ ఏదైతేంది? మహిళా కమిషన్కి మహిళని ఎందుకు పెడతారు? మహిళలపై జరుగుతున్న అరాచకాలు, చెప్పుకోలేని విషయాల్ని కూడా మీరు అర్థం చేసుకుంటారనే కదా మిమ్మల్ని మహిళా కమిషన్ చైర్మన్గా పెట్టింది. అంటే మీరు పార్టీ కోసం పనిచేయమని పెట్టలేదు కదా. ఇప్పుడు గింతత ఏదో అన్నారనేసి బస్సులలో ఆడోళ్ళు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోండి అని అన్నారన్న మాటకి మీరు కేటీఆర్ మీద పెట్టేసి మీరు ఆయన్ని కమిషన్కి పిలిపించుకున్నారు. మరి గిదేంది? గీ అరాచకం చేసిన వాళ్ళ మీద పోలీసుల గిల్ల మీద ఎట్లా పడితే అట్లా అరాచకం చేసారు. కాసేపు అవుతుంటే మా జీవితాలు మమ్మల్ని ఆగమాగం చేసిపోతురని మాట్లాడుతుంటే మీ వరకు ఆ వీడియో చేరలేదా? మీరు సుమోటోగా, మీరు మహిళనే కదా, మీరు సుమోటోగా తీసుకోవచ్చు కదా. ఎంతసేపు చెయ్యండి. రాజకీయాలు చేసే దగ్గర రాజకీయాలు చేసుకోండి, కుట్రలు చేసే దగ్గర కుట్రలు చేసుకోండి, పన్నాగాలు పన్నే దగ్గర పన్నాగాలు పన్నండి. కానీ ఇక్కడ మహిళలు అరణ్య రోదన పెడుతున్నారు. పోలీసులు దాగొచ్చి మా మీద బలాత్కారం చెయ్యబోయినరు అనేసి మాట్లాడితే మనం ఎందుకు గుడ్డోలమైనము, మనం ఎందుకు చెవిటోలమైనము, మనకు కమిషన్ ఉండి కూడా ఎందుకు ఈరోజు మూగబోయింది? ఎవరి కోసం ఇదంతా? తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది ఇందుకోసమా? ఇందుకోసమే ఏడ బతుకుతున్నాం మనం? ఇవన్నీ కూడా ఎక్కడ వింటాము? మనం ఎక్కడో బీహార్లోనట ఎక్కడెక్కడో వింటుంటాం యూపీ సైడ్. కానీ ఈరోజు తెలంగాణలోనే సేఫ్టీ లేదా? ఎవరింట్లో పోనీ వాళ్ళు ఏదో రోడ్డు మీదకి రాలే, అర్ధరాత్రి రోడ్డు ఎక్కలేదు, కనీసం వాళ్ళ ఊర్లో గల్లీలకు కూడా రాలే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తలుపులు వేసుకొని పండుకున్నారు. కానీ ఇవి మీకు కనపడతలేవు. మాలాంటోళ్ళు ప్రశ్నిస్తే కేసులు అంటారు, తర్వాత దాడులు అంటారు, లేకపోతే మమ్మల్ని ట్రోల్స్ చేస్తారు. ఇదేనా మీకు తెలిసింది? ఇంత నీచంగా ఉందా? ఇంత రాజకీయాలు చేయొచ్చు, కానీ ఇంత నీచమైన రాజకీయాలు ఆడోళ్ళ మీద చేయాల్సినంత అవసరం ఏముంది? జనాలు థూ అని ముఖాన ఉమ్మేస్తారు. ఈరోజు మీరు నిజంగా పోరి ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా మీరు పోయి దొంగగా పోయి పొలాల పోయి ప్రెస్ మీట్లు పెట్టో, లేకపోతే వాళ్ళు భూములు ఎందుకు ఇస్తారు? భూములు బతిలాడండి. ఒక ప్రాజెక్టులు పనికొచ్చే ప్రాజెక్టులు మీరు మల్లన్న సాగర్ తోటి గీ లగచర్లను ఎట్లా పోలుస్తారు? ఫార్మాసిటీ మీకు మల్లన్న సాగర్ ఒకటేనా? నాగార్జున సాగర్ పోయినప్పుడు కూడా 100 గ్రామాలు పోయినాయి. కానీ దానికి సంబంధించి ఒక పద్ధతి ఉంటుంది. ఏదైనా కూడా ప్రజలకు ఉపయోగపడే బహుళార్థ ప్రాజెక్టులు కావచ్చు, నీళ్ళకు సంబంధించిన ప్రాజెక్టులు అవేమన్నా. ఫార్మాసిటీ లేకపోతే చచ్చిపోతున్నారా? ఫార్మా క్లస్టర్స్ లేకపోతే పెట్టండి, వాళ్ళ దగ్గరికి రండి, కడుపులో తలకాయ పెట్టండి, బతిలాడుకొని పోవాల్సింది ముఖ్యమంత్రి కదా. ఎందుకు మీరు అధికారులను బలి చేస్తున్నారు? ఈ అరాచకం మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. మీరు ఇంకా మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాము, 420 హామీలు ఇచ్చినాము, చేసినాము అని మీరు పోయి పక్క రాష్ట్రంలో కొట్టుకుంటున్నారు కదా. మరి ఇంకా అదే పక్క రాష్ట్రం నుంచి మరి డిప్యూటీ సీఎం పెట్టి వాళ్ళు ఏమీ చేయలేదని చెప్తున్నారు కదా. మీరు చేసిరా? 6 గ్యారెంటీలు ఇచ్చిరా? మీ గుండె మీద చేసుకొని, లేకపోతే మీ పిల్లల మీద ఒట్టేసుకోరు ఒకసారి. మీ మనసాక్షి మీకు తెలుస్తుంది కదా. ఏమిచ్చిరు? తులం బంగారం ఇచ్చిరా? 4000 రూపాయల పెన్షన్ ఇచ్చిరా? మహిళలకు 2500 రూపాయలు ఇచ్చిరా? వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా? 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారా? కౌలు రైతులకు 15000 ఇస్తున్నారా? రైతు కూలీలకు 12000 ఇస్తున్నారో? ఆటో వాళ్ళకు మీరన్న 10000 అన్న ఇస్తున్నారా? ఏం చెప్తున్నారు? అరాకొరగా ఇచ్చిన 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి సంబంధించి, 200 రూపాయల ఫ్రీ కరెంటుకి సంబంధించి, ఫ్రీ బస్సు, ఈ మూడు మీ దగ్గర ఉన్న అంశాలు. మళ్ళా చెప్తున్నా, సిగ్గు లేకుండా ఉద్యోగాలు మేమిచ్చినామని చెప్తున్నారు. నేను వీడియో చేసిన, నిజంగా మీ గుండె మీద చేసుకోండి. మీరు నోటిఫికేషన్ ఇచ్చిండ్రా? పరీక్షలు పెట్టిరా? అంతా చేసిన తర్వాత ఎలక్షన్ కోడ్ ఉందని ఆపితే మీరు తర్వాత నియామక పత్రాలు ఇచ్చి
మీరు ఉద్యోగాలు. అందుకే అన్నారు తెలంగాణ వాళ్ళంటారు, నేను అంటలేను ఇలాంటి మాట. మంది కూటిన పిల్లల్ని మా పిల్లలని చెప్పుకునే అంత దరిద్రమైన హీనమైన స్థితిలోకి వచ్చారు మీరు. మిడ్ మార్నింగ్ నిర్వాసితులకు మీరు 450 మందికో ఏమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను. మీరు కట్టిరా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? నేను అడుగుతున్నా బాగా చెప్తా. మీరు కట్టిరా? ఏడ కట్టిరు? ఒక కాడ చెప్పురి. అసలు ఒక్క బెడ్రూమ్ కట్టలేదు అనేసి మీరు మీడియాలో వార్తలు ప్రచారం చేసి డిప్యూటీ సీఎం ఉన్న వ్యక్తి కూడా చెప్పిండుగా ఒక్కటి కూడా కట్టలేదని. ఇవాళ మూసి వాళ్ళని తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లో పెడతా అంటారు, మల్లన్న సాగర్ బాధితులకు ఇస్తామంటారు, మిడ్ మార్నింగ్ వాళ్ళకు కట్టిరా ఒక్కటన్నేడన్నా? ఇంత సిగ్గు లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ మాలాంటి వాళ్ళం వచ్చి తెరపైకి వచ్చి నిజాలు చెప్తే మీరు ముద్రేస్తారా? మీరు ముద్రేసినంత మాత్రాన ఆగే ప్రసక్తే లేదు. ఇంత అరాచకం జరుగుతుంటే అంత మీకు కండ్లున్నా గుడ్డోలైనరు, చెవిలున్నా చెవిటోలయ్యరు, మాటలు వస్తున్నా మూగోలైనరు. ఎంతసేపు పనికొచ్చే అంశాల మీద కాకుండా పనికిరాని అంశాల మీద నోర్లేసుకొని పడుతుంటారు. కానీ తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నారు. ఇలాంటి చెత్త కాంగ్రెస్ పాలనలు ఎన్నడూ చూడలే. అత్యధికంగా ఏలింది ఎవరయ్యా? భారతదేశాన్ని ఏలిన రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అని అంటే కాంగ్రెస్ పార్టీనే కదా. చూడలేదా? కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూడలేదా? కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్లు చూడలేదా? కాంగ్రెస్ పార్టీ పథకాలు చూడలేదా? ఇందిరమ్మ పాలనని చూడలేదా? అంతో కొంత మంచి చేసినామన్న ఎక్కడో వాళ్ళకి కన్సర్న్ ఉండి నిజంగానే మీరు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తానంటే నమ్మిండ్రు. ఊర్లలోకి పోతే ముఖాన ఉమ్మేస్తారు, కాండ్రించి ఉమ్మేస్తారు, బూతులు తిడుతున్నారు. బూతులు ఎందుకు తిడుతున్నారు? వాళ్ళ కడుపు మండి తిడుతున్నారు. ఎందుకు కొడతారు అని అంటే రేపు కొడుతుండొచ్చు మిమ్మల్ని రాళ్ళ తీసుకొని కూడా. కడుపు మండి వాళ్ళ భూములు లాక్కుంటామంటే, వాళ్ళ ఇండ్లు లాక్కుంటామంటే ఎవడు ఊరుకోడు. రేవంత్ రెడ్డి ఇల్లు లాక్కుంటామంటే ఊరుకుంటాడా? రేవంత్ రెడ్డి తమ్ముడు ఇల్లు నీళ్ళలో కట్టిరు, అన్నిళ్ళు నీళ్ళలో కట్టిరు అంటేనే దాని నోటీసులు ఇచ్చుకొని వాళ్ళు తెచ్చుకొని దాన్ని కాపాడుకున్నారు కదా. అంటే మీకు పేద బతుకులు అంటే ఎంత ఈజీ అయిపోయిందా? ఎస్, బరాబర్ ప్రశ్నిస్తాం.